ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నంద్యాల జిల్లా ఆత్మకూరు తాలూకాలో నుంచి ఉంటున్నాము. నిన్నటి దినాన జరిగినటువంటి ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా అది యాక్సిడెంట్ అయితే ఓకే, కానీ ఆడున్నటువంటి దృశ్యాలు, ఆడ కనబడుతున్నటువంటి విషయాలన్నీ పరిశీలిస్తే తప్పకుండా ప్రవీణ్ పగడాల గారిని యాక్సిడెంట్ రూపంగా చిత్రీకరించి మర్డర్ చేశారనేసి యావత్ క్రైస్తవ లోకం ఈరోజు నమ్ముతా ఉంది. కాబట్టి దాన్ని లేట్ చేయకుండా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులు తక్షణమే దాన్ని పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ను ప్రజలకు అందుబాటులో ఉంచాలా. అలా లేని పక్షాన క్రైస్తవ లోక సమాజం నిద్రిస్తున్నటువంటి సింహాలు అవి గలం ఇప్పినాయంటే చాలా కష్టం. ఎందుకంటే క్రైస్తవులు పిలువబడుతున్నటువంటి అనేక మంది దళితులు ఈరోజు గుళ్లకు బళ్లకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు కొద్దిమంది ప్రవీణ్ పగడాల ఒకడైపోయాడు, ఈ తర్వాత ఇంకా కొద్దిమందిని చంపుతామనేసి పోస్టు పెట్టడం జరిగింది. ఎవరైతే ఇంకా మిగతా వాళ్ళని చంపుతామని పోస్టు పెట్టారో అలాంటి వారిని ప్రభుత్వం తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళను కఠినంగా శిక్షించాలి. క్రైస్తవ కుటుంబాలకు, క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ పాస్టర్లకు భరోసా ఇవ్వాలి. ప్రభుత్వం అండదండలు ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము. మరోసారి ఇలాంటిది ఉపద్రవం రాకుండా ఎవరైతే క్రైస్తవులో ఉన్నటువంటి పెద్దలను, పాస్టర్లను చంపుతామనేసి కొద్దిమంది సంఘాల నాయకులు సోషల్ మీడియాలో పెడుతున్నారు, వాళ్ళ పేరు అడ్రస్ సహా పెడుతున్నారు. కాబట్టి వాళ్ళను ప్రభుత్వము తక్షణం అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక మనిషిని తిట్టాడంటేనే ఈరోజు స్పందిస్తున్నటువంటి ప్రభుత్వం, ఒక రాజకీయ నాయకులను కానీ లేకపోతే కుల నాయకులను తిట్టుకున్నప్పుడు స్పందిస్తున్న ప్రభుత్వం, దైవజనులుగా పిలువబడుతున్నటువంటి క్రైస్తవ సమాజానికి మాదిరికరంగా ఉన్నటువంటి పాస్టర్ల మీద ఇలాంటి దాడులు చేస్తున్నటువంటి వారిని శిక్షించి క్రైస్తవులకు రక్షణ కల్పించాలని మేము ఆత్మకూరు తాలూకా నుంచి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. జరిగిన సంఘటనల గురించి అందరికీ తెలుసు. అందుకే ప్రవీణ్ పాస్టర్ గారికి జరిగినటువంటి ఈ యొక్క చాలా ఘోరమైనటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని మనము ప్రతి ఒక్కరము కూడా మనము ఖండించాలి. అదే క్రైస్తవుల్లో అందరూ ఐక్యత కావాలన్నదే. ఎందుకంటే క్రైస్తవం ఒక పాస్టర్ను ఒకవేళ అలా చేస్తే క్రైస్తవం పోతుందంటారు, కానీ క్రైస్తవం ఇంకా డెవలప్ అవుతుందని వారికి తెలియదండి. అందుకే ఈ యొక్క దుండగులు ఎవరు చేశారో వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది సిబిఐ కూడా ఈ కేసు అప్పగించాలి. ఇది ఇప్పుడు ఒకటి ఆయన ప్రవీణ్కి జరిగింది, తర్వాత ఇంకొకరికి జరుగుతుంది, ఇంకొకరు కూడా ఛాలెంజ్ చేశారు. అందుకే దీనంతా ఖండిస్తూ పాస్టర్ అసోసియేషన్ తరఫున నేను ఈ యొక్క మాకు న్యాయం జరగాలని నేను కోరుతుంటున్నాను. ఆత్మకూరులో ఉన్నటువంటి పాస్టర్స్ అసోసియేషన్ తరఫున నేను వారి తరఫున పక్షంగా మరి ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, ఆంధ్ర, తెలంగాణ అలాగనే భారతదేశం అంతా కూడా అట్టుడికిపోతున్నటువంటి విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు మొన్నటి దినమున మరి చనిపోయినారు. అయితే ఆ చనిపోయిన పరిస్థితిని చూసినప్పుడు మరి పోలీసు వారు అయితేనేమి ఇతర మనుషులు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే అది యాక్సిడెంట్ అని. కానీ అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు ప్రతి మనుషులు చెప్పేది ఏంటంటే అది యాక్సిడెంట్ కాదు, అది ప్లాన్గా ఆయనను చంపినారని. కానీ ప్రభుత్వం కూడా ఇంతవరకు మరి నాయకులు ఎవరు కూడా, ప్రతిపక్ష నాయకులు కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు. ఎక్కడ కూడా టీవీలో కూడా వాళ్ళ యొక్క ఆ స్లోగన్ వినిపించలేదు, చర్యను తీసుకోమని చెప్తా ఉన్నారు, స్పందించినారని చెప్తున్నారే తప్ప. కనుక మాకు న్యాయం కావాలి. ఏమి న్యాయం కావాలంటే అది సహజ మరణం అయితే ఓకే, అది కాకపోతే తగినటువంటి న్యాయము జరిగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుత దినాలు ఎక్కడ చూసినా మందిరాలు కూల్చబడుతున్నాయి, మరి సేవకులు ఒంటరిగా తిరగటం కష్టమైపోయింది, ఎవరికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంత మాత్రమే కాదు, మతోన్మాదులు కొంతమంది ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ మీరే అని టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఫలానా వాడిని చంపుతామంటున్నారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు. మేమందరము క్రైస్తవుల పక్షంగా మేము కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా క్రైస్తవులకి, సేవకులకి, ప్రతి వారికి స్వేచ్ఛ కావాలి. అంత మాత్రమే కాదు, ప్రభుత్వం ద్వారా సంరక్షణ కావాలని కోరుకుంటున్నాం. దయతోటి మా విన్నపాన్ని మీరు మన్నించి మాకు సహాయం చేయగలరు. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో మీరు ఖచ్చితమైనటువంటి దర్యాప్తు జరిగించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం.